ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ వందనములు. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. యెహోషాపాతు మోయాబీలు, అమ్మోనీయులు, మేయోనీయులలో కొందరు దండెత్తి వచ్చినప్పుడు దేవునికి తాను చేసినటువంటి ప్రార్థన ఇది. ఈ మోయాబీలు, అమ్మోనీయులు, మేయోనీయులు వీరందరూ కూడా ఒక రకంగా ఇశ్రాయేలు వారికి బంధువర్గంగానే పరిగణించబడతారు. వీరందరూ ఇశ్రాయేలు వారితో సఖ్యత కలిగి ఉండలేనటువంటి పరిస్థితి. మోయాబీలు, అమ్మోనీయులు వారు లోతు యొక్క సంతానము. మేయోనీయులు అనగా ఈ యొక్క షేయిరు మన్య నివాసులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎదోమీయుల సంతానం అనగా ఏశావు యొక్క సంతానం. తమ యొక్క బంధువర్గము తమతో సఖ్యతతో ఉండని కారణాన వారు అతని మీదకి దండెత్తి వచ్చిన పరిస్థితిని మనం గమనిస్తాం. అలాంటి సమయంలో యెహోషాపాతు దేవునికి మొరపెడుతున్నటువంటి విధానాన్ని మీరు గమనించండి. ఆయన అంటున్నాడు, వారు మాకంటే గొప్ప సైన్యంగా ఉన్నారు, మొదటిది. రెండవది, మాకు శక్తి లేదు, అనగా అంత గొప్ప సైన్యంతో యుద్ధం చేయడానికి వాళ్ళ యొద్ద తగినంత శక్తి లేదన్న వాస్తవాన్ని తాను గుర్తిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఏమి చేయుటకును మాకు తోచదు అని దేవునికి మొరపెడతా ఉన్నాడు. నీవే మా దిక్కు అని దేవునికి మొరపెడతా ఉన్నాడు. చాలా పర్యాలు ఇలాగే మన యొక్క జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం కదా. మనతో సఖ్యత కలిగి ఉండవలసిన వారు మనకు విరోధంగా బయలుదేరితే, మన బంధువర్గమే మనకు విరోధంగా ఏర్పడితే, మన ఇంటి వారే మనకు విరోధంగా ఏర్పడితే మనం చేయగలిగింది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. శక్తి లేని వాళ్ళంగా ఉంటాం. మనకంటే వారు గొప్పవారుగా, మనకంటే బలాఢ్యులుగా, మనకంటే పలుకుబడి కలిగినటువంటి వారుగా, మనకంటే ఆర్థిక స్తోమత కలిగినటువంటి వాళ్ళుగా వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేయాలో పాలుపోని పరిస్థితి మనకు ఏర్పడితే మన దిక్కెవరు? మన దిక్కు దేవుడే. మనకి ఏమి చేయడానికి మనకు తోచడం లేదు. దేవా, నీవే మా దిక్కు అని దేవునికి మొరపెట్టడం తప్ప మరి ఏమీ మనకు ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడటం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ప్రతి పరిస్థితిలో కూడా దేవుని మీద ఆధారపడటమే మనం నేర్చుకోవాలి. అలాగే ఎప్పుడైతే దేవుని మీద యెహోషాపాతు గారు పూర్తిగా ఆధారపడ్డారో దేవుడే వారి పక్షంగా యుద్ధమును జరిగించి అమ్మోనీయులు, మోయాబీలు, షేయిరు నివాసులు అందరూ కూడా హతమయ్యేటట్లుగా దేవుడే మార్గాన్ని ఏర్పాటు చేశాడు అన్న విషయాన్ని ఆ తర్వాత వచనాల్లో మనం గమనిస్తాం. ఇది నీ పరిస్థితి ఏదైనా దేవుని వైపు చూడు, దేవునికి మొరపెట్టు. దేవా, నీవే నా దిక్కు అని దేవునికి చెప్పు. నేనేం చేయటమో ఏమి చేయటానికి కూడా నా చేత కావట్లేదు. ఐ డు నాట్ నో విచ్ వే టు గో, ఐ డు నాట్ నో వాట్ టు డూ, బట్ యు ఆర్ మై హెల్ప్, యు ఆర్ మై రెఫ్యూజ్ అని దేవునితో మనం మాట్లాడిన పక్షంలో దేవుడే మన పక్షంగా యుద్ధం చేసి మనకు విరోధంగా ఉన్నటువంటి వారందరికీ దేవుడు తీర్పు తీర్చేటువంటి వాడుగా ఉంటాడన్న వాస్తవాన్ని నేను మీకు తెలియజేయడానికి సంతోషపడుతున్నాను.